person and a very kind-hearted person. He is graduated from Loyola College and best outgoing student కింద ఆయన రావటం జరిగింది. అట్లాగే 2015లో మన మున్సిపల్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ చేతిలో విశిష్ట వ్యక్తి అనే ఒక పురస్కారాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అట్లానే చాలా అంటే త్రూ చంద్రశేఖర్ గారు నేను రోటరీలో మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్ తోటి అప్రోచ్ అవ్వగలిగారు అన్నమాట. అంటే సో మెనీ కాలేజెస్ ని ఆయన స్పీకర్ గా తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే he has participated in the TV and electronic media debates, more than 30 debates lo statewide and nationwide debates lo participate cheyadam jarigindi. He is a very good orator and a good human being. I request Chandrasekhar garu to inform about the this Sarva Shiksha Abhiyan and crucial nut points anedi okkasari discuss cheyamani korutunna. Thank you sir. Over to you sir. Very good morning to all of you, all the dignitaries which are in the webinar. It's very great to see you, all of you, at a time on the platform. ఒక మీటింగ్ లో మనం ఏదన్నా ఒక పార్టిసిపేట్ చేసినప్పుడు విర్చువల్ గా మనకి స్టేజ్ పైన నేను ఒక్కడే ఉంటూ ఎదురుగా కొన్ని వేల మందిని చూడడం అనేది ఒక అలవాటుగా ఉండేది. అట్లాంటిది లాస్ట్ 6 months నుంచి మనం డిఫరెంట్ వెబినార్ ద్వారా స్క్రీన్ మీద చాలా క్లోజ్ గా ప్రతి వాళ్ళని క్లోజ్ మానిటరేట్ చూసుకుంటూ మాట్లాడడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కరోనా వలన వచ్చినటువంటి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో ఇది ఒకటి. నేను ఇక్కడ ఒక 10 to 15 minutes కామన్ పేరెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక రోటరీ అండ్ లయన్స్ క్లబ్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇట్లాంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ని ఎట్ ఏ టైం ఒకే యూనిట్ లోకి తీసుకురావడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్స్ బై జిఎస్ఆర్ గారు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్తూ నేను ఒక 10 minutes ప్రజెంట్ 2020 అకాడమిక్ పాలసీస్ లో మారుతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజెస్ ఏదంటే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నేను ఎలా చూస్తానంటే ఒక పేరెంట్ గా నేను చూస్తా. ఒక పేరెంట్ గా మనందరం ఈ మన సంఘం బాగుండాలంటే ఒక తండ్రిగా మనందరం బాగుంటే, తల్లిదండ్రులుగా మనం బాగుంటే ఒక మంచి సంఘాన్ని ఇచ్చినట్టే మనం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు బాగుంటారంటే వాళ్ళకంటూ ఒక చక్కటి నాలెడ్జ్తో ఉంటే, అనుభవం ద్వారా తెలుసుకునే నాలెడ్జ్ కన్నా ఎంతో మంది అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం వినడం ద్వారా ఒక జీవితంలో ఒక 10 జీవితాలను మనం అనుభవించవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక జీవితంలో 10 జీవితాలను అనుభవించవచ్చు ఎప్పుడు వేరే వాళ్ళ యొక్క అనుభవాలు కనుక మనస్ఫూర్తిగా నువ్వు తీసుకుంటే. ఆ ఉద్దేశంతో నేను లాస్ట్ 34 years 34 సంవత్సరాలు అయింది ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగిన మార్పులు, మన డెమోక్రసీలో ఉన్నటువంటి మార్పులు 34 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరం వచ్చినటువంటి మార్పు. ఈ మార్పుని కనుక మనస్ఫూర్తిగా కనుక మనం అర్థం చేసుకుంటే ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్ ని రియల్ గా మనం ఒక ఎంటర్ప్రెనర్ గా అండ్ త్రూ అవుట్ వరల్డ్ వైడ్ పర్సన్ గా అంటే ఈ గ్లోబల్ పర్సన్ గా మనం మార్చుకోవచ్చు మీ అబ్బాయిని లేదా మీ అమ్మాయిని. దీనికి ఎట్లా ఏ రకంగా చేసుకోవాలి ఏంటి అనేటటువంటిది జస్ట్ హోల్డ్ ఆన్ లేండి సార్. ఎట్లా చేయాలి అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను సార్, అందరూ లిజన్ కేర్ఫుల్లీ. కంటిన్యూగా మా కాల్స్ అవి వస్తున్నాయి వెబినార్, అవి కట్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నథింగ్ టు వరీ, ఐఎమ్ ఆన్లైన్ నౌ. రైట్, నౌ ఇట్స్ క్లియర్. సుమారుగా డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రీఫ్ గా చెప్పేటటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్, చాలా కాంప్లికేట్ ఇన్ఫర్మేషన్ ని చాలా సింపుల్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవ్రీవన్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఇఫ్ పాసిబుల్ మీకు ఏదైనా అవకాశం ఉంటే పెన్ను పేపర్ ఉంటే కనుక నేను చెప్పేటువంటి చిన్న విషయాలు రాసుకోవడానికి ట్రై చేయండి. అది మనసులో మనకి ఇంజెక్ట్ అయితే మన ద్వారా కొన్ని వేల మందికి మనం అందజేద్దాం. రాబోయే రోజుల్లో దీని మీద నెంబర్ ఆఫ్ వెబినార్స్ లేదా డిఫరెంట్ సెమినార్స్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కి తల్లిదండ్రులకు అందజేయడం ద్వారా ఈ సమాజానికి ఎక్సలెంట్ జనరేషన్ మనం ఇవ్వచ్చు. ప్రజెంట్ మనందరూ చదువుకుంది ఇప్పుడు ఈ వెబినార్ లో ఉన్నటువంటి నా తోటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మోరాలెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనందరూ చదువుకున్న విధానం ఏంటంటే 10+2+3 అంటే అప్ టు 10th class వరకు మనం చదువుకొని కామన్ సిలబస్ లో చదువుకొని 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ 10+2+3 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అనే గ్రూపు,
బైపీసీ అనే గ్రూపు, సిఈసి ఆర్ హెచ్ఈసి, ఇట్లా కోర్ గ్రూప్స్ మాత్రమే తీసుకునేవాళ్ళం. దాని తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి మళ్ళీ బైఫర్కేషన్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఈసి ఆర్ హిస్టరీ, బిఏ, బిఎస్సి, బీకామ్, ఇట్లాంటి ఓల్డ్ ట్రెడిషన్లో మనం చదివాం. మీరు అందరూ అర్థం చేసుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా మన స్పీకింగ్, మన స్పోకెన్ లాంగ్వేజ్ కానీ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మనకున్న నాలెడ్జ్ కానీ, మనం జాయిన్ అయిపోయే బ్యాంక్ జాబ్కి మనం చదువుకున్న బిఎస్సికి సంబంధం ఉండేది కాదు. బ్యాచులర్ ఆఫ్ బిఏ చదువుకున్న వాడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి సంబంధం ఉండేది కాదు. మన చదువులంతా కూడా థియరిటికల్గా ఉండేవి. దాన్ని ఈ సంవత్సరం కంప్లీట్గా మార్చి 2020లో అకాడమిక్ పాలసీస్ అంతా కూడా మార్చున్నారు. దాన్ని మీకు అందరికి ఈజీగా అర్థం కావడానికి వీలుగా 5+3+3+4, వన్స్ అగైన్ ఐ రిపీట్ ది నెంబర్, 5+3+3+4 అనే సిస్టంలోకి నెక్స్ట్ రాబోయేటటువంటి మన ఇండియన్ జనరేషన్ మొత్తం మారబోతుంది. త్రూఅవుట్ ఇండియా ఇట్ ఈస్ ద సేమ్ ఓన్లీ వన్ పాలసీ. దెర్ ఈస్ నో స్టేట్ బోర్డ్. ఇక్కడి నుంచి ఇండియా మొత్తం అండర్ వన్ అంబ్రెల్లా, ఒక అంబ్రెల్లా కిందకు వచ్చేస్తుంది అకాడమిక్ పాలసీ. ఎట్లా అయితే మెడికల్ కి నీట్ అని ఒక ఎగ్జామినేషన్ రాయడం ద్వారా, నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, అంటే త్రూఅవుట్ ఇండియాలో ఉండేటటువంటి 62,000 మెడికల్ డెంటల్ సీట్స్ మొత్తం కూడా ద ఓన్లీ వన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సేమ్ అదే టైప్ లో జేఈ ఐఐటిలోకి ఎంటర్ అవడానికి జేఈ అడ్వాన్స్ త్రూఅవుట్ ఇండియా కామన్ ఎగ్జామినేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి ఎంటర్ అవడానికి కానీ, లేదా గవర్నమెంట్ ఫండెడ్ కాలేజీలోకి ఎంటర్ అవడానికి కానీ, IIITలోకి ఎంటర్ అవడానికి కామన్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్. అట్లా కామన్ ఎగ్జామినేషన్ ఎట్లయితే వస్తుందో, రేపు రాబోయే రోజుల్లో మనందరం ఒక ఉద్యోగానికి ఎంటర్ అవడానికి, ఈవెన్ ఐఏఎస్ కాడి నుంచి గ్రూప్ 1 ఎగ్జామినేషన్, బ్యాంక్ ఎగ్జామ్కి కానీ, పోస్టల్ ఎగ్జామినేషన్స్ కానీ, రైల్వేస్కి కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎనీ ఎగ్జామినేషన్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. అట్లాంటి ఒక గ్రేట్ పాలసీ మ్యాటర్లోకి మన నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది. దానికి తగ్గట్టుగా ఇండియన్ అకాడమిక్ సిస్టమ్ మొత్తాన్ని కూడా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటే హెచ్ఆర్డి అంటాం. అది ఒక గవర్నమెంట్ ఒక శాఖ, దాని మీద ఒక మినిస్ట్రీ ఉండేది. ఇక నుంచి ఆ మినిస్ట్రీ లేదు. ఈ సంవత్సరం నుంచి హెచ్ఆర్డి మొత్తాన్ని కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి బిల్డప్ చేసేశారు. అంటే విద్యాశాఖలో ఒక భాగంగా మారిపోయింది హెచ్ఆర్డి. ఆ తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే, అయితే రాజ్యసభ అండ్ లోక్సభ రెండిట్లోనూ అది యాక్సెప్టెన్సీ కూడా వచ్చేసింది. 5+3+3+4 సింపుల్ గా అర్థమయ్యేట్టుగా చెప్తా మీకు. 5 ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి 3 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత 3 ఏళ్ల వయసు నుంచి 6 ఏళ్ల వయసు వరకు మనం చదివించేటటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్ మొత్తాన్ని, అంటే మన మాడుక భాషలో ఎల్కేజీ యూకేజీ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎన్సీఆర్టీ ద్వారా ఇక నుంచి కేవలం ప్లే స్కూల్ మాత్రమే. దెర్ ఈజ్ నో బుక్ సిస్టమ్, దెర్ ఈజ్ నో రైటింగ్ సిస్టమ్, ఓన్లీ ప్లే సిస్టమ్ ద్వారా అప్ టు సిక్స్త్ ఏజ్ వరకు. సిక్స్త్ తర్వాత అప్ టు ఎయిత్ క్లాస్ there is a system of 3+3. అక్కడి నుంచి మనం లెర్నింగ్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అప్ టు 5th క్లాస్ వరకు మదర్ టంగ్ ద్వారా త్రూఅవుట్ నేషనల్ వైడ్ గా మదర్ టంగ్ ద్వారా మాత్రమే అప్ టు 5th క్లాస్ వరకు అకాడమిక్స్ జరుగుతాయి. దాని తర్వాత పాలసీస్ అన్ని కూడా అకార్డింగ్ టు స్టూడెంట్ రిక్వైర్మెంట్. ఇది వినడానికి చాలా ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం వింటున్నాం ఈ మాట. 6th క్లాస్ నుంచి స్టూడెంట్ కోరుకున్న చదువుకుంటాడు. గతంలో లాగా సిలబస్ డిఫైన్ చేసేసి ఇదే సిలబస్ నువ్వు చదువు. స్విమ్ బాగా చేయగలిగేటట్టు ఒక చేపని కొండెక్కమంటే ఎంత కష్టం, ఒక చెట్టు ఎక్కమంటే ఎంత కష్టం. చెట్లు బాగా ఎక్కగలిగే ఒక కోతిని, ఒక మంకీని మనం గనక స్విమ్ చేయమంటే ఎంత కష్టం. ఎంత బరువులన్నా మోయగలిగే ఏనుగుని మనం గనక పరుగు పందెంలో పాల్గొమంటే ఎంత కష్టం. ఇది ఒక యానిమల్స్ లో ఉన్నటువంటి బైఫ్రికేషన్ లాగే మనిషి రూపంలో ఉన్నటువంటి మనందరికి కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల కెపాసిటీస్ ఉంటాయి. ఇంటెలెక్చువాలిటీ ఐక్యూ అంటాం. ఐక్యూ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. దీన్ని మార్చుకోవడానికి 6th, 7th, 8th and 9th
అప్ టు 8th క్లాస్ వరకు యూ కెన్ చూజ్ యువర్ సిలబస్. అందుకనే 6th క్లాస్ నుంచే కోడింగ్ అనే సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. ఈ మధ్యన ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ బుక్ లో కానీ మనందరం చూస్తున్నాం, సోషల్ మీడియాలో 6th క్లాస్ నుంచే మనం అందరం కూడా కోడింగ్ నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు బీటెక్ లో ఉండేటటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేర్చుకునేవాడు కోడింగ్, ఇప్పుడు 6th క్లాస్ స్టూడెంట్ నేర్చుకోవచ్చు. వాడు ఓన్ గా వాడు ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ రేపు రాబోయే రోజులు గమనించండి, మీ బిజినెస్లకు కానీ మీ ఇంటి కుటుంబ సభ్యులు కానీ మీకందరూ కూడా ఒక సెపరేట్ ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా రాబో రోజుల్లో ఇంకా మీడియా చాలా మారబోతుంది. అప్ టు 8th క్లాస్ వరకు ఈ రకంగా జరుగుతుంది, 5+3+. దాని తర్వాత జరిగేటటువంటి 9th 10th 11th and 12th ఇక నుంచి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ అనేది ఉండదు. అప్ టు 12th వరకు 4 years పాటు నువ్వు చదివేదంతా కూడా సెమిస్టర్ సిస్టమ్. అంటే 3 నెలల సిలబస్ అయిపోయిన వెంటనే దాని మీద ఎగ్జామ్ రాసేస్తావు. 3 నెలల సిలబస్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ రాస్తావు. గతంలో లాగా సంవత్సరం మొత్తం సిలబస్ మీద ఎగ్జామ్ రాసే పద్ధతి కాదు. ఇక నుంచి చదువులంతా కూడా చాలా తేలిగ్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అమెరికన్ సిస్టమ్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ లో ఇప్పుడున్న వెబినార్ లో మీ పిల్లలు కనుక ఎవరైనా అమెరికాలో ఉంటే కనుక నేను చెప్పే తొందరగా అర్థం అవుతుంది వాళ్ళకి. ఇంటర్నేషనల్ బ్యాక్లరస్ సిస్టమ్ అంటారు, ఐబీ సిస్టమ్ ని మన ఇండియన్ సిస్టమ్ లోకి లోకలైజ్ చేసేసారు ఇప్పుడు. అంటే ఇక నుంచి మన ఇండియాలో ప్రపంచంలో ఉన్నటువంటి 226 దేశాలలో ఎనీ స్టూడెంట్ మన ఇండియాలో కూడా చదువుకోవచ్చు. ఇంతకుముందు ఇండియన్ పాలసీ వేరు, ఇంటర్నేషనల్ పాలసీ వేరు. కానీ ఇక నుంచి ఇంటర్నేషనల్ పాలసీ మన నేషనల్ పాలసీ బోత్ ఆర్ సేమ్. 5+3+4 ద్వారా వీఆర్ ఆల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం అందరూ టచ్ చేయబోతున్నాం ఇండియా వాళ్ళు. దాంతో ఇండియాలో ఉండేటటువంటి పేషెన్స్ లెవెల్ కానీ మనకు ఉండేటటువంటి ఫ్యామిలీ బౌండింగ్ కానీ ఆడదానికి మనం ఇచ్చేటటువంటి విలువ కానీ ప్రపంచంలో ఎవరు కాబట్టే మన ఇండియన్ స్టూడెంట్ 38% సాఫ్ట్వేర్ సిస్టమ్ లో ఉన్నారు, 12% డాక్టర్స్ మన ఇండియన్స్ అయి ఉన్నారు. ఇంత ఇంపార్టెంట్ ప్రపంచాన్ని నడిపించగలిగేటటువంటి వైద్యంలో కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్ లో కానీ మేజర్ రోల్ మనదే. మన చార్టెడ్ అకౌంట్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ త్రూఅవుట్ ఇండియా. అందుకనే వరల్డ్ బ్యాంక్ లో హైయెస్ట్ పర్సంటేజ్ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా మన ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు. దీన్ని ఈ సిస్టమ్ మొత్తాన్ని కామన్ స్టూడెంట్ కూడా అందేటట్టుగా 5+3+4 అనే సిస్టమ్ లో కూడా వచ్చేస్తున్నాం. అన్నిటికన్నా నేను ఇంకొక 2 minutes జిఎస్ఆర్ గారు నాకు ఇంకొక 2 minutes టైం ఉందా? నాకు ఎంత టైం ఉంది సార్? నో ఇష్యూ సార్, గో అహెడ్ సార్. రైట్ సార్, మై ఆడియో కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్లియర్. పర్ఫెక్ట్. రైట్, నైస్ ఆఫ్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను, అందుకని నేను టైం పర్మిట్ అడుగున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వాస్ట్ నాలెడ్జ్ సార్. కొన్ని నెలల పాటు నేను ఈ సిస్టమ్ మీద వర్క్ చేసుకుంటూ వచ్చినటువంటి నాలెడ్జ్ని విత్ ఇన్ 15 minutes లో కన్సైన్ చేసి ఈ లైవ్ లో మీకు అందరికి ఇవ్వడం అంటే నాకు చాలా టఫ్ టాస్క్, నాకు అర్థమవుతుంది ఆ విషయం. బట్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. 2 నిమిషాల పాటు ఇక్కడి నుంచి జరగబోయే 5 నిమిషాలు చాలా జాగ్రత్తగా మీకు సాధ్యమైనంత వరకు తెలిసిన ప్రతి వాళ్ళకి చెప్పండి ఈ పాయింట్. రేపు రాబోయే రోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అనేది ఇక నుంచి 3 సంవత్సరాలు కాదు, ఇక నుంచి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పాటు 6 సెమిస్టర్ల ఎగ్జామ్ జరుగుతుంది. 6 సంవత్సరాల్లో గతంలో లాగా బిఎస్సి, బీకాము, బిఏ ఇట్లా ఉండదు. ఇక నుంచి ఇట్ ఈస్ ఎ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, యూజీ ప్రోగ్రామ్ అంటాం. దాంట్లో నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది కాదు, ఇక నుంచి మ్యాథమెటిక్స్ తీసుకో. నీకు ఫుడ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ అనుకోండి, ఫుడ్ టెక్నాలజీ తీసుకో. లేదు హోటల్ మేనేజ్మెంట్ ఇష్టం నీకు, హోటల్ మేనేజ్మెంట్ తీసుకో. లేదు నీ సైకాలజీ ఇష్టం, సైకాలజీ గ్రూప్ తీసుకో. సోషియాలజీ ఇష్టం తీసుకో. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం, యూ కెన్ టేక్ ఇట్. అంటే యూ కెన్ చూజ్ యువర్ డిగ్రీ. దాన్ని ఇక నుంచి అండర్ గ్రాడ్యుయేట్ అంటారు అంతే. మరి నువ్వు నేర్చుకున్న వాటిని ఏ సబ్జెక్ట్లో నువ్వు ఎక్స్పర్టైజ్ అనేది ఎట్లా చెప్తారు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది? నీ పర్సులో ఉన్న మనీ ద్వారా కానీ లేదా నీ బ్యాంకులో ఉన్నటువంటి మనీ ద్వారా కానీ, దీన్ని బట్టి నీ దగ్గర డబ్బులు ఉన్నట్టు. అట్లాగే ఇక నుంచి నీకంటూ ఒక బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఒకటి ఉంటుంది. నీకు ఇంకా ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది సోషల్ మీడియాలో. నీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, దాన్ని అకాడమిక్ బ్యాంక్ అంటారు. ఆ అకాడమిక్ బ్యాంక్ లో నువ్వు అవజేసినటువంటి క్రెడెన్షియల్స్ మొత్తం అకౌంట్ అంతా అక్కడ వస్తుంది. అంటే యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ సోషియాలజీ, యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ మ్యాథమెటిక్స్, యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ మార్కెటింగ్, ఇఫ్ యూ ఎక్స్పర్టింగ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ద ఎక్స్పర్టైజ్, ద క్రెడెన్షియల్స్ మొత్తం ఎవ్రీథింగ్
నీకు ఒక అకౌంట్లో ఉంటుంది. ఆ అకౌంట్ ఎనీవన్ కెన్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను, జిఎస్ఆర్ గారు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కంపెనీకి ఎవరు కావాలి? అకౌంటింగ్ తెలిసి ఉండాలి, వాడి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఈ మూడిట్లో ఎక్స్పర్టైజ్ అయినటువంటి స్టూడెంట్ అతను కావాలి అనుకుంటే అతను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ద స్టూడెంట్ విచ్ ఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ అని గనక టైప్ చేసి పెడితే త్రూఅవుట్ ఇండియాలో ఉండేటటువంటి ఈ కేటగిరీ స్టూడెంట్స్ మొత్తం లిస్ట్ జిఎస్ఆర్ గారి యొక్క ల్యాప్టాప్ లో అలా వచ్చేస్తుంది లిస్ట్. యూ కెన్ చూస్. అతను కనుక తెలుగు అతను కావాలి అనుకుంటే కనుక ఆంధ్ర అతను చూస్ చేసుకోవచ్చు. లేదు నీకు బీహార్లో కావాలి, మీరు చేస్తున్న వర్క్ అంతా కూడా బీహార్లో బ్రాంచ్ పెట్టబోతున్నారు, బీహారీలో వచ్చేటువంటి లాంగ్వేజ్ వచ్చిన అతను సెలెక్ట్ చేసుకోవచ్చు. కాశ్మీర్లో ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీథింగ్ గ్లోబలైజ్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ల్యాప్టాప్ అండ్ సెల్ ఫోన్. ఇట్లాంటి ఒక క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లోకి మన ఇండియన్ సిస్టమ్ వెళ్ళబోతుంది. అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటంటే 6th క్లాస్ నుంచే ప్రతి స్టూడెంట్ సెమిస్టర్ సిస్టంలోకి వెళ్ళబోతున్నాడు. సెమిస్టర్ సిస్టమ్ అంటే సంవత్సరం మొత్తం చదివి సంవత్సరం చివరిలో ఒక నెల రోజుల ముందు ఎన్ని 10 నెలల చదువును గుర్తు తెచ్చుకొని చదివేటటువంటి ఒక మోస పద్ధతి నుంచి రేపటి నుంచి బ్రేక్ రాబోతుంది. 3 నెలల పాటు చక్కగా చదువుకొని ఆ 3 నెలల సిలబస్ మీద ఆ 3వ నెల అయిపోయినటువంటి 91వ రోజు నాడు ఎగ్జామ్ రాసేసుకోవచ్చు. అట్లా ఎక్కడికక్కడ నేర్చుకోవచ్చు. అంటే మీకు ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి ప్రయత్నిస్తా. మన ఎదురుగా 24 ఐటమ్స్ ఉన్నటువంటి బఫే డిన్నర్ లో నువ్వు కడుపు నింపుకోవడానికి నీ ఇష్టమైనటువంటి ఏదో ఒక భోజనంతో నువ్వు కడుపు నింపేసుకోవచ్చు. నీకు ఇష్టమైనటువంటి నాలెడ్జ్తో నువ్వు ఒక కంప్లీట్ మ్యాన్ గా మారిపోవచ్చు. అంతేగాని నీకు మ్యాథమెటిక్స్ బలవంతంగా ఇంక నుంచే చదవాల్సిన అవసరం లేదు, బలవంతంగా కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు. నీకు స్విమ్మింగ్ బాగా ఇష్టం, యూ కెన్ స్విమ్, యూ కెన్ మేక్ ఎక్స్పర్టైజ్ ఇన్ స్విమ్మింగ్. నీకు డ్రాయింగ్స్ బాగా ఇష్టం, ఆర్టిస్టిక్ అనేటటువంటి నాలెడ్జ్ లో యూ కెన్ ఎక్స్పర్టైజ్ నువ్వు లింక్ అవ్వచ్చు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీస్తో మనం టైఅప్ అవుతున్నాం కాబట్టి ఇక నుంచి మనం ఇండియాలో దట్టు నీకున్నటువంటి మీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ సొంత గ్రామంలో నువ్వు కూర్చొని ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ యూనివర్సిటీ ద్వారా యూ కెన్ అండ్ 1 డిప్లొమా సర్టిఫికెట్, 1 సర్టిఫికెట్, ఎక్స్పర్టైజ్ సర్టిఫికెట్ సంపాదించవచ్చు. అట్లాంటి గ్లోబలైజ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళబోతున్నాం. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ లో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇక్కడ నుంచి చెప్పేది, అందరికీ హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు చెప్పేది కూడా. ఏంటి అంటే ఇంతకుముందు మనం డిగ్రీ కనుక చదివితే 3 years కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాడికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేవారు. పొరపాటున అనారోగ్యం వలన కానీ, ఫైనాన్షియల్ ఇబ్బంది వలన కానీ, మరేదో ఇబ్బంది వలన కానీ డిగ్రీ కనుక మధ్యలో ఆగితే డిగ్రీ డిస్కంటిన్యూ, ఎవ్వరు కూడా సర్టిఫికేట్ కూడా ఉండేది కాదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రం అనేవారు. కానీ ఇక నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవగానే బేసిక్ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తారు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవగానే ప్రైమరీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తారు, దాన్ని డిప్లొమా సర్టిఫికేట్ అంటారు. థర్డ్ ఇయర్ అవగానే యువర్ అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. 4th ఇయర్ అయితే ఇట్ ఈస్ అ రీసెర్చ్ సర్టిఫికెట్. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి. దెర్ ఈస్ నో ఎంఫిల్, దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎంఫిల్. ఎంఫిల్ అనే దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. సో ఇక నుంచి నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. డిగ్రీ సెకండ్ ఇయర్కి వెళ్ళావా డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నావా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. డిగ్రీ 4th ఇయర్లో కనుక ఉన్నావా పీజీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంటే 4 years లో నువ్వు పీజీ కంప్లీట్ చేసుకోవచ్చు. పీజీ కంప్లీట్ అవ్వగానే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి ఇన్ త్రూఅవుట్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనీ యూనివర్సిటీలో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి. వై? బికాస్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ బై ఆల్ ది యూనివర్సిటీస్ విచ్ ఈజ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ మన ఇండియన్ డిగ్రీని ఇక నుంచి యాక్సెప్టెన్స్ చేయబోతున్నాయి. ఇట్లాంటి గ్రేటెస్ట్ పాలసీలోకి 5+3+4 ద్వారా మన యొక్క నెక్స్ట్ జనరేషన్ వెళ్ళబోతుంది. 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ద ఫాదర్ ఆఫ్ నేషన్, జాతి పిత మహాత్మా గాంధీ, కరమ్చంద్ గాంధీ గారి పుట్టినరోజుని ఇంత గర్వంగా మనం జరుపుకోబోతూ నిజమైన ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడైతే స్టూడెంట్ ఎడ్యుకేట్ అవుతాడో అక్కడ ఉండేటటువంటి సిస్టమ్ అద్భుతంగా మారుతుంది. అంటే మన యొక్క గ్రోత్ పాలసీ ప్లస్ కాదు, ఇక నుంచి 2+2 2+ కాదు, 2 × 2 × 2
మొదట్లో 2+2 అంటే 4 మొదట్లో 2x2 అంటే 4 కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ ఇప్పుడు ఇఫ్ యూ కీప్ ఇట్ ఈస్ మల్టిప్లై 2x2 8 అయిపోతుంది, 2x2 16 అయిపోతుంది. అంటే మన గ్రోత్ డబుల్ అవబోతుంది. అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఆల్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ మొత్తం కూడా ఇలాంటి వెబినార్ ద్వారా ఒక అండర్ వన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మీతో నేను, ఇట్స్ ఎ గ్రేట్ డే. 150th మన సొంత పుట్టినరోజులు జరుపుకునే దానికన్నా అట్లాంటి మహానుభావులు పుట్టినరోజులు మనం జరుపుకోవడం ద్వారా మనం మోటివేట్ అవ్వడమే ఈ కాన్సెప్ట్. ఇట్లాంటి గ్రేట్ డే అప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసి సర్వశిక్ష అభియాన్ అంటే ప్రజెంట్ అకాడమిక్ సిస్టమ్ లో మారుతున్నటువంటి మార్పుల్ని బ్రీఫ్ గా అతి తక్కువ టైంలో నేను ఒక 15-20 నిమిషాల్లో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ కూడా సాధ్యమైనంత వరకు సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించా. ఇఫ్ ఇట్ ఈస్ పర్మిటెడ్ రాబోయే రోజుల్లో మంచి మంచి ప్లాట్ఫామ్ లో చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా ఎలాబొరేట్ గా విత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు అందరికీ రాబోయే రోజుల్లో ఇస్తానని, ఎప్పుడు మీరందరూ పిలిచినా నాకున్న నాలెడ్జిని, నాకున్నటువంటి నారాయణ కాలేజ్ ఒక కార్పొరేట్ సిస్టమ్ కి నా ఉద్యోగం రీత్యా మాత్రమే, నా దగ్గర జాయిన్ అయిన పిల్లలకి మాత్రమే కాకుండా నేను నేర్చుకున్న ఈ నాలెడ్జిని, ఎక్స్పీరియన్స్ ని అందుబాటులో లేనటువంటి అవకాశం లేనటువంటి ఎంతో మంది పిల్లలకి మీ రోటరీ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఎంత వేల మంది పిల్లలకి రాబో రోజుల్లో కూడా నా సర్వీస్ ఇస్తానని మనస్ఫూర్తిగా నేను మాటిస్తూ, పైన భగవంతుడు కూడా నాకు ఆ ఓపికను కూడా ఇవ్వాలని, చక్కటి హెల్త్ ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే టు వన్స్ అగైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ జిఎస్ఆర్ గారు. ఓవర్ టు జిఎస్ఆర్ ప్లీజ్. Thank you, sir. Thank you very much. So a brief this thing about your this thing by Naidu garu. Sir. Naidu garu వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఒక్కసారి మీ స్పందన. చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే సినారియో ఎట్లా మారిపోతుందో సర్వశిక్ష అభియాన్ ద్వారా, విద్య మా హక్కు అనే దాని ద్వారా మరి రాబోయే రోజుల్లో అంటే మనం ఇప్పుడే అనుకుంటున్నాను, ఇప్పటిదాకా ఈ సిస్టమ్ రాకపోవడం, కొత్త సిస్టమ్ లో మరి అందరూ పబ్లిక్ సిస్టమ్ ముందు కూర్చొని నాకు కావాల్సినటువంటి రిసోర్స్ పర్సన్ ఫైండ్ అవుట్ చేసుకునేటటువంటి విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావడం చాలా అభినందించాల్సిన విషయం. దీని మీద చాలా చక్కటి అవగాహన కల్పించారు సార్ చంద్రశేఖర్ గారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మేము చాలా ఎక్స్పీరియన్స్ గా ఉన్న ఇంత నాలెడ్జ్ దీని మీద మాకు మైండ్ పెట్టలేదు ఇప్పటిదాకా. చాలా చాలా అంటే పిల్లలకు భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. ఇండియన్ సిస్టమ్స్ అన్ని ఎన్ని చేంజెస్ వస్తున్నాయో నిజంగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. సో జిఎస్ఆర్ గారు నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ అండి. ఎందుకంటే బీట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఆంధ్ర ఛాంబర్స్ ఆఫ్ ఫెడరేషన్ కానీ, ఎవరైనా సరే అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఇది ఉన్నారు. ఈ విషయం మట్టికి అందరికీ చేరాలి, అతి తొందరలో చేరాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ ఇంకా అందరికీ తొందరగా అందుబాటులో లేదు, అంత తొందరగా అందరూ అవగాహన తీసుకుని ఉండలేదు. సో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, ఎందుకంటే ఇది వరకు మనకి 3 years డిగ్రీ చదివితే మనకి అమెరికన్ యూనివర్సిటీలో ఎంట్రీ కూడా ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ అన్ని యూనివర్సిటీల్లో యూనిఫామ్ ఎంట్రీ రావడం అనేది రియల్లీ చాలా ఉదాహరణ అండి. అండ్ మోడీ గారు తీసుకున్న అతి గొప్ప నిర్ణయాలు ఇది ఒకటండి. Thank you, sir. Thank you very much for enlightening us in the brief time. Really, we request you, we'll have a definitely 2 hours or 3 hours session on this thing for our CS and also chambers and other Lions and Rotary members also. Thank you, sir. Thank you very much.